హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవితా స్వీట్ ఫుడ్. వినాయక చవితి రోజు గణపయ్యకు ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం చాలా సింపుల్గా ఎంతో రుచికరంగా ఏ విధంగా చేసేసుకోవాలో వీడియోలో చూసేద్దామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా రుచిగా మీకు బాగా అర్థమయ్యేలాగా చేసి చూపిస్తాను. దీనికోసం అయితే ఒక 2 స్పూన్లన్నీ సగ్గుబియ్యం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి నానబెట్టడానికి పక్కన పెట్టేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి పాత్రలో అయితే 1 కప్ అంతా బెల్లం తీసేసుకొని అందులో 1 గ్లాస్ అన్ని వాటర్ పోసేసుకొని కరిగించేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే పాకం అయితే రావాల్సిన అవసరం అయితే ఏమీ లేదు, జస్ట్ కరిగితే సరిపోతుంది. తర్వాత ఒక కడాయిలో 1 కప్పుకి 1 కప్పు వాటర్ పోసుకోవాలి. 1 కప్పు అన్ని వాటర్ పోసి కొద్దిగా బెల్లం వాటర్, చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. చిటికెడు ఉప్పు బెల్లం వేయడం వల్ల ఏంటంటే ఉండ్రాలు అనేవి సప్పగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా వాటర్ బాగా మరుగుతూ ఉన్నప్పుడు బియ్యం పిండి కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా పిండి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పాత్రలో అయితే ఒక 1/2 లీటర్ అయితే పాలు పోసేసుకొని బాగా మరిగించేసి పక్కన పెట్టేసుకోవాలి. అంటే 1/2 లీటర్ అనుకోండి, 3/4 వచ్చేంత వరకు ఉడికించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో అయితే 2 స్పూన్లంత నెయ్యి వేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పులు, ఇంకా ఎండు ద్రాక్ష, సన్నగా తరిగి పెట్టుకున్న బాదం పలుకులు కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పిండి ఇది మనం కలిపెట్టుకున్న పిండి ఉంది కదండి, ఇది మరీ చల్లగా అవ్వలేదు, వేడిగానే ఉంది. ఇంకా ఈ విధంగా కొద్దిగా వేడిగా ఉండగానే మెత్తగా కలిపేసుకొని పిండిని అయితే ఈ విధంగా నలుపుతూ బాగా కలుపుకోవాలి. మనం పిండి ఎంత మెత్తగా కలిపామనుకోండి ఉండలు అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఉండ్రాలను అయితే మనకు కావాల్సిన సైజులో అయితే ఉండ్రాలను అయితే ఈ విధంగా మొత్తం అన్నింటినీ చుట్టేసుకోవాలి. మీకు చిన్న సైజు కావాలంటే చిన్న సైజు చేసుకోండి, మీడియం కావాలంటే మీడియం, కొద్దిగా పెద్ద కావాలంటే పెద్దగా మనం నచ్చినట్లు చేసేసుకోవచ్చండి. ఈ విధంగా ఉండ్రాలు మొత్తం అన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఉండ్రాలన్నీ మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసాను కదా. ఇంతలోపు పాలు కూడా బాగా మరిగిపోయాయి. వీటిని కూడా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా 3/4 వచ్చేంత వరకు ఉడికించుకున్నట్లయితే పాయసం అనేది రుచిగా వస్తుంది. ఇప్పుడు ఒక కడాయిలో అయితే 1.5 గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని మరుగుతుండగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, వాటిని కూడా ఇందులో వేసేసి అడుగు మాడకుండా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి 10 to 15 మినిట్స్ టైం పడుతుందండి. ఇవి ఈ విధంగా ట్రాన్స్పరెంట్గా వచ్చేంత వరకు ఉడికించేసుకున్న తర్వాత ఇందులో మనం కరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, వాటిని కూడా ఫిల్టర్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని ఫిల్టర్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఈ విధంగా బాగా మరుగుతుండగా మనం చేసి పెట్టుకున్న ఉండ్రాలు మొత్తం ఇన్నింటిని ఒకదాని తర్వాత ఒకటి ఈ విధంగా వేసేసుకోవాలి. ఇలా మొత్తం ఉండ్రాలన్నీ వేసిన తర్వాత కలుపుతూ మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత చూడండి, మనకు చెక్ చేసుకోవాలండి. ఈ చెక్ చేసుకోవడం ఏంటంటే ఒక 5 to 10 మినిట్స్ ఉడికాయనుకోండి ఉండ్రాలు అయితే ఫాస్ట్గానే ఉడికిపోతాయి. మనం ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసాం కాబట్టి ఒక 5 to 10 నిమిషాల వరకు ఉడికిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ప్రెస్ చేసామనుకోండి చేతికి మరీ అతుక్కోకుండా తునిగినట్లయితే ఇవి పర్ఫెక్ట్గా ఉడికినట్లే. ఇప్పుడు ఇందులో అయితే 1 స్పూను ఒక బౌల్లోకి బియ్యపిండి తీసేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత ఈ పాయసంలో అయితే కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే చిక్కదనంగా ఉండ్రాల పాయసం చాలా రుచిగా ఉంటుంది. మనం ఆల్రెడీ సగ్గుబియ్యం తీసుకున్నాం కాబట్టి అది చిక్కదనంగా ఉంటుంది. ఇంకా ఇది వేయడం వల్ల ఇంకొద్దిగా చిక్కదనం వచ్చి చాలా రుచిగా ఉంటుంది ఉండ్రాల పాయసం అనేది. ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఉండ్రాల పాయసం చూడండి బాగా చిక్కబడిపోయింది కదా. ఇది చల్లారిందనుకోండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత మరీ గట్టిగా అయిపోకుండా ఉండాలంటే ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో అయితే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ 1 స్పూన్ వేసుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని తర్వాత ఇందులో అయితే 1 స్పూన్ ఆవు నెయ్యి కూడా వేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ వస్తుందండి చివరిలో ఒక నెయ్యి వేసుకున్నట్లయితే. ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలు ఉన్నాయి కదండి, వాటిని అయితే చివరిగా వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చిన పాలను కూడా మనం పోసేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చూడండి, పాలు విరగకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మీరు వేడి పాలు పోసారనుకోండి బెల్లం వేసాం కాబట్టి పాలు విరిగిపోతుంది.
ఇంకా పాయసం కూడా రుచిగా ఉండదు. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకొని మనం దేవుడికైతే నైవేద్యంగా సమర్పించుకోవడమే అండి. ఎంతో రుచికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయిందండి. మీకు ఉండ్రాల పాయసం నచ్చింది అనుకుంటున్నానండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఈ వినాయక చవితికి మీరు కూడా ఈ విధంగా చేసేసి నైవేద్యంగా సమర్పించండి. వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్